కాస్త సాసును హాయ్ అన్న, వెల్కమ్ టు ఆర్వీపీ కుర్రాలు. ఈరోజు మేమైతే KFC స్టైల్లో చికెన్ వింగ్స్ తయారు చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. అన్న మీరేమంటారు అన్న? చేసేద్దామా? దానికి కావాల్సింది అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే పెట్టుకున్నాం. ఒక్కొక్కటి వేసుకొని ఫస్ట్ అయితే మ్యారినేట్ చేసుకుందాం. మ్యారినేట్ చేసుకొని స్టార్ట్ చేసేద్దాం ఇంకా. ఓకే, చాలా మందికి అయితే KFC స్టైల్లో చికెన్ తినాలని ఉంటుంది, కానీ చాలా మందికి చేసుకోవడం రాదు. ఇది చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు ఇంట్లో చేసుకుంటారు. మన విలేజ్ స్టైల్లో ఏ విధంగా KFC చికెన్ చేసుకోవాలనేది ఇప్పుడు మేము ముగ్గురం కలిసి చూపిస్తాం, చూసేయండి. మొదగాల అయితే చికెన్ వింగ్స్ తీసుకొని ఒక తట్టలు వేసుకోవాలి. తట్టలు వేసుకొని మంచిగా నీళ్ళు పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. మంచిగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ చికెన్ కూడా స్కిన్తోనే ఉండాలి. స్కిన్తోనే ఉంటేనే క్రంచీగా వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే లోపల జ్యూసీనెస్ రానికి అక్కడక్కడ చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటే బాగుంటుంది. అట్లా పెట్టుకొని చేసేసుకుందాం, చాలా బాగుంటుంది. KFC స్టైల్ అనేది మాత్రం ఫారెన్ స్టైల్ మనకు తెలిసిందే, కానీ మనం మన విలేజ్ స్టైల్లో చేసుకుందాం. కాబట్టి మసాలా గిసాలా అనేది గట్టిగా వేసుకుందాం, మంచిగా మండేటట్టు వేసుకుందాం. అట్లయితేనే మనకు నచ్చుతుంది. కాబట్టి ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఈ చికెన్ వింగ్స్ తీసుకున్న తర్వాత అందులో ఇంత గట్టిగా కారం వేసుకుందాం. కారం వేసుకున్న తర్వాత కొద్దిగా ఇంత పసుపు వేసుకుందాం. కొద్దిగా ఇంత ధనియాల పౌడర్ వేసుకుందాం. గరం మసాలా గట్టిగానే వేసుకుందాం. ఇది మా స్పెషల్ మసాలా. కొద్దిగా అంత అల్లం వేసుకొని కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మంచిగా దీన్ని గట్టిగా కలుపుకుందాం. ఎట్లా పెరిగేసుకుందాం. పెరిగేసుకొని కలుపుకుందాం. పెరిగేరా ఆఫ్టర్ ది మ్యారినేషన్ ప్రాసెస్ ఆఫ్ చికెన్ మనమైతే కొన్ని ఇంగ్రీడియంట్స్ కొన్ని ఐటమ్స్ తీసుకొని దాంట్లో ఈ చికెన్ డిప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే కాస్త మైదా పిండి తీసుకుందాం. ఈ మైదా పిండి చాలా ఇంపార్టెంట్ ఐటమ్. అండ్ ఆల్సో కొద్దిగా కార్న్ ఫ్లోర్ కూడా వేసుకుందాం. మిక్స్ చేసుకుందాం. తర్వాత ఇంత ధనియాల పౌడర్ కూడా వేసుకుంటున్నాం. మసాలా ఇంత గరం మసాలా కూడా వేసేసుకుందాం. అంత ఉప్పు వేసుకొని మంచిగా వీటిని మంచిగా కలుపుకోవాలి. కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం. దీంతోపాటు ఒక 4 ఎగ్స్ తీసుకొని 4 ఎగ్స్ని ఒక గిన్నెలోకి మంచిగా కొట్టి పోసుకోవాలి. వీటిని అయితే బ్రెడ్ క్రమ్స్ అంటారు. ఇప్పుడైతే మనం మంచిగా మ్యారినేట్ అయిన చికెన్ అయితే తీసుకుందాం. తీసుకొని ఫస్ట్ ఈ పిండిలో మంచిగా గట్టిగా పిండి పట్టేటట్టు మంచిగా చేసుకోవాలి. మంచిగా పిండి పట్టించుకొని దీన్ని తీసుకొని మనం ఏదైతే ఎగ్ బీట్ చేసుకున్నది ఉంటుందో దాంట్లో కొద్దిగా ముంచేసుకొని ఆ తర్వాత మంచిగా ఈ బ్రెడ్ క్రమ్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో మంచిగా డిప్ చేసుకోవాలి. Wow. ఎంత క్రంచీగా ఎంత క్రిస్పీగా సింపుల్ విలేజ్ స్టైల్ వేసుకొని తింటే కరకరలా.
మొత్తానికైతే KFC స్టైల్ చికెన్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ గా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఎట్లా చేసినాం అన్నది. చాలా ఈజీ మెథడ్, చాలా ఈజీగా ఉంది. కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అది ఆల్రెడీ మనం స్టార్ట్ చేసేసిళ్ళు అన్న. నేను ఇంకా చెప్పక ముందుగా ఏందన్నా మీరు చూడు ఎట్లా మంచిగా మన వాళ్ళు అయితే అసలు ఆగుతూనే లేరు, చూసిళ్ళు కదా. అట్లుంటది, మీరు కూడా ఇంట్లో ట్రై చేయరు, చాలా బాగుంటది. మొత్తానికైతే ఇది ముచ్చట మొత్తం వేరే ఉంది. దీన్ని నోట్లో పెట్టుకొని సూపర్ ఉంది అసలు. నువ్వు చూస్తాను కదా కరెంట్ ఉంది, డిస్ప్లే ఉంది బా మామూలు. దీనికి వేడి వేడన్నల్లో వేడి వేడన్నల్లో మొత్తానికైతే అసలు ఏదో అయితే అనుకున్నా, ఫెయిల్ అయితే అనుకున్నా కానీ ఎక్సలెంట్. తెంపింది మొత్తం.